బ్రేకింగ్ న్యూస్ మంచు మోహన్ బాబు ఇంట్లో మరో వివాదం చోటు చేసుకుంది. మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా జల్పల్లి ఇంటికి వచ్చిన విష్ణు ఆయన అనుచరులు అక్కడున్న జనరేటర్లో చక్కెర కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న జనరేటర్లో విష్ణు ఆయన అనుచరులు షుగర్ పోసి పనిచేయకుండా చేశారని మనోజ్ భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే తల్లికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నేపథ్యంలో అక్కడున్న జనరేటర్లో చక్కెర కలిపారని చెప్పి మనోజ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరి జల్పల్లి ఇంటికి వచ్చిన ఆయన పైన కూడా కేసు నమోదు చేయడం కూడా చూస్తున్నాం. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? నిన్న మనోజ్‌కి తల్లి బర్త్‌డే సందర్భంగా విష్ణు విషెస్ చెప్పడంతో పాటు తనతో పాటు ఒక కేక్ తీసుకొచ్చి తన తల్లికి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే విష్ణుకు సంబంధించిన అనుచరులు కొంతమంది బౌన్సర్లు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న జనరేటర్‌లో షుగర్ కలిపారని చెప్పేసి కూడా మనోజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో మంచు మనోజ్ తన రెగ్యులర్ షూటింగ్‌లో భాగంగా షూటింగ్‌కి వెళ్ళాను. తన భార్య తన కుమారుడికి సంబంధించిన స్కూల్ ఈవెంట్‌కి వెళ్ళి అక్కడ ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. మేమిద్దరం లేని సమయంలో ఇంట్లోకి వచ్చి ఇంట్లో పవర్కి సంబంధించిన జనరేటర్లో షుగర్ కలిపి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా కుట్ర పన్నారని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ దీనిపైనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాను, ఎందుకంటే నా 9 నెలల పాపతో పాటు మా తల్లి కూడా ఇంట్లో ఉంది, ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఆ ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి వివాదం ముదరక ముందే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. కానీ పోలీసులకు ఈరోజు ఆయన ఫిర్యాదు చేయలేదు, రేపు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా మరోసారి కొద్దిసేపటి క్రితం ఆయన బౌన్సర్ల ద్వారా తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నాడు, తన భార్య ఆరోగ్యం కొంచెం నిలకడగా ఉంది, అనారోగ్యానికి గురైందని చెప్పేసి కూడా మనోజ్ చెప్తున్నాడు. అయితే పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నిరంతరం సెక్యూరిటీ ఉంటుంది. నిన్న ఎలాంటి గొడవ జరగలేదు ఇంట్లో, కానీ ఏదైతే జనరేటర్ ఉంటుందో ఆ జనరేటర్ లో షుగర్ పోసి కరెంటు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా విష్ణు దీనికి సంబంధించే పోలీసులకు ఈ సమాచారం అందించాను. దీనిపై ఫిర్యాదు కూడా చేస్తాను, ఎందుకంటే నేను గొడవ పడే ఉద్దేశం నాకు లేదు, కాబట్టి ఖచ్చితంగా పోలీసులే దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల స్టేషన్ కైతే ఈ రోజు రాలేదు. కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా మనోజ్ చెప్పాడు. కానీ ఇంట్లో తన ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మోహన్ బాబు ఇంటి వద్ద అయితే పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మీడియాను కూడా వాళ్ళ ఇంటి వరకు కూడా అలో చేయట్లేదు. ప్రస్తుతం కొద్ది దూరంలోనే ఆపివేయడం జరిగింది పోలీసులు. అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒకవేళ ఫిర్యాదు ఇస్తే ఈ కేసు దీనిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే మనోజ్ ఒక సీసీ ఫుటేజ్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో విష్ణుతో పాటు విష్ణు అనుచరులు కూడా కారు దిగి ఇంట్లోకి వెళ్లే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అదేవిధంగా జనరేటర్లకు సంబంధించి షుగర్ కలిపిన ఆ వీడియోస్ ను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్లోకి వచ్చి విష్ణు ఇలా జనరేటర్ లో షుగర్ కలిపి అవి ఖరాబ్ అయ్యేటట్టు చర్యలకు పాల్పడి ఆ తర్వాత ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ముగిసిందనుకొని కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మాట్లాడుకుంటామన్న వివాదాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చినట్టే తెలుస్తుంది. ఎందుకంటే విష్ణు నిన్న రావడం, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత కేకు తనతో పాటు తెచ్చుకున్న కేకును కూడా తల్లికి అందించిన తర్వాత ఆయన అనుచరులు ఈ విధంగా పాల్పడ్డారు. దీంట్లో కిరణ్ కూడా ఉన్నాడని చెప్తున్నాడు. ఏదైతే కిరణ్ పాడిశేరి పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు, ఇంట్లో DVR తీసుకెళ్లాడని చెప్పేసి, అతను మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్కి ఈరోజు రావడం లేదు, తన భార్య అనారోగ్య కారణంగా ఉంది కాబట్టి రేపు ఉదయం నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి కూడా మనోజ్ చెప్తున్నాడు. మోహన్ బాబు ఇంటి వద్ద మాత్రం ఖచ్చితంగా ఇంకా పోలీస్ సెక్యూరిటీ కొనసాగుతుంది. పోలీసులు ప్రతి 2 గంటలకు ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది, ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని తెలుసుకోవాలి పోలీసులు అని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే పాడి షరీఫ్ CI గురువారెడ్డి కూడా ఆయన ఇంటికి చేరుకొని అక్కడ పరిస్థితి
పరిస్థితిని చూసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా బయటి వ్యక్తులు కానీ బౌన్సర్లు కానీ ఇంట్లోకి రావద్దని స్పష్టంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఇటు విష్ణుకు సంబంధించి కానీ మనోజ్కి సంబంధించి మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎవరు ఇంట్లో ఉండొద్దని చెప్పేసి పోలీసులు కూడా వారందరినీ బయటికి పంపించేశారు. కాబట్టి ఎవరు కూడా అటు వైపు రావద్దు, అక్కడ ప్రశాంత వాతావరణమే ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.